చికెన్కి ఏం చేస్తున్నావు నాన్న? పూజ చేస్తున్నావా? టైం 6:30 అయింది కదా, రేపు పొద్దున్న 4:30 అవుతుంది. నీ జాడేసేసే అమ్మ తెలిసి ఈ వీడియో ఇంత లేట్గా అయితే పోస్ట్ చేస్తాను అనుకోలేదు. వినాయక చవితికి ఊరికి వెళ్ళినప్పుడు విషు నేను కలిసి లంచ్ కోసం భీమవరం వెళ్ళాం అనమాట. ఇప్పుడు మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇద్దరం కలిసి భీమవరం బయలుదేరాము. భీమవరంలో మేము బార్కాస్ మండీకి వెళ్ళాము. విషుకి మండి అంటే చాలా ఇష్టం. ఈ బార్కాస్ మండి భీమవరంలో మలబార్ గోల్డ్ ఎదురుగా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. మోస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఏంటంటే మనం కని పెంచిన వాళ్ళు మనల్ని పిల్లల్లాగా ట్రీట్ చేస్తారు చూసారా, అప్పుడు అనమాట. తిను ఈ ఏజ్కే నన్ను ఒక చిన్న పిల్లలాగా ట్రీట్ చేయడం, చేయి పట్టుకుని నడిపించడం, ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే దగ్గర తీసుకుని తల సవర తీసి ఏం కాదులే అమ్మా అని సవర తీయడం భలే అనిపిస్తుంది అలాంటప్పుడు. ఫైనల్గా మనం మందిలోకి అయితే వచ్చేసాము. ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని మేము రెడీ అవుతున్నాం అనమాట చికెన్ మంది తినడానికి. ప్రైజెస్ కొంచెం రీజనబుల్గానే అనిపించినాయి. నేను ఆర్డర్ చేస్తుంటే విషు ఏం చేస్తున్నాడో చూడండి. ఆ సిట్టింగ్ స్టైల్ ఏంటి మాస్టర్? ఏదమ్మా స్టార్టర్స్ ఏంటి నీకు బాగా ఇష్టం కదా విషయం? డైనోసార్ అయిపోయావు ఇప్పుడు నువ్వు. చాలా రోజుల తర్వాత విషునైతే కలిసి ఇట్లా బయటికి రావడం, లంచ్కి రావడం, మేమిద్దరం మాకు ఇష్టమైన ఫుడ్ ఎంజాయ్ చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక 15 మినిట్స్ వెయిట్ చేపించి మేము ఆర్డర్ చేసిన మా ఫేవరెట్ చికెన్ మండి అయితే మా ఎదురుగా తీసుకొచ్చి పెట్టారు. మేము ఇంకా స్టార్ట్ చేసాం అన్నమాట తినడం. మేమిద్దరు తినే ఫుడ్ కన్నా నేను ఎక్కువే ఆర్డర్ చేశాను. ఎందుకంటే విషుకి తినే తక్కువ కానీ ఆరాటం ఎక్కువ అనమాట. ఒక మాటలో చెప్పాలంటే కంటికి నింపుగా కనపడాలి. అందుకని కొంచెం మిగిలిన పర్లేదు పార్సిల్ తీసుకెళ్దామా అన్నట్టు ఎక్కువ ఆర్డర్ చేశాను. వెల్కమ్. నేను వీడియో ఆన్ చేశానంటే అది యూట్యూబ్ కోసం అని విషుకు అర్థమైపోతుంది. అందుకే ఇలా స్టైల్గా కొన్ని సైన్స్ ఇస్తూ ఉంటాడు, హాయ్ బాయ్ అని ఏదో ఒకటి. విషులో నచ్చే విషయం ఏంటంటే అది హెల్దీ అంటే అది ఎలాగైనా పాపం బలవంతంగా తింటాడనమాట. ఇప్పుడు ఫుడ్ అయితే ఎక్కువయ్యి దాంతో ఆటలాడుతున్నాడు. చికెన్కి ఏం చేస్తున్నావు నాన్న? పూజ చేస్తున్నావా? తిండి తక్కువ ఆరాటం ఎక్కువ అని చెప్పాను కదా, ఇంకా మిగిలింది పార్సిల్ చేపిస్తున్నాను అనమాట. వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ విత్ దట్? What they are going to do that leftover rice? To the parcel. How? First, put in a box. Then that box put in the. And then we put in the box. And that box put in a cover. Then? And we shall go. Then we Go. తినేసి ఇంకా రిటర్న్ ఇంటికైతే బయలుదేరాము. దారిలో ఇలా విగ్రహాలన్నీ కనిపించినాయి, ఒక వీడియో తీసాను అనమాట. ఇంకా ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక ఈ మసాజ్ సెషన్ అయితే స్టార్ట్ చేశాడు. కొంచెం హెడేక్గా ఉంది నాన్న అంటే నేను మసాజ్ చేస్తాను ఆగమ్మ ఆయిల్ పెట్టి అని చెప్పి. నానా కైవ మసాజ్, అది చికెన్ మసాజ్, అది ఎత్తిపోతారు పదమా, అదేంటి పిచ్చి గుడ్ మసాజా అమ్మ తెలిసి ఏం చేస్తున్నామా? దూతున్నా ఎంత నీట్గా దూతున్నా చూడు. చిక్కు దూతున్నావా చిక్కు పెడుతున్నావా? చిక్కు దూతున్నా. టైం 6:30 అయింది కదా, రేపు పొద్దున్న 4:30 అవుతుంది. నీ జాడేసేసే ఎప్పుడు 5 మొదలెట్టావు. నువ్వు చుట్టూ తూతూ లేకపోతావు.
స్టార్టింగ్ నుంచి పోవాలి. ఇక్కడ నుంచి పోవాలి. ఇప్పుడు ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాక ఇరవై బాగానే లేవుగా జుట్టు తెమి మొత్తం పీకించుకుని వచ్చా కూడి పీకినట్టు పీకేసారు. ఎవరమ్మ నీ జుట్టు లేకుండా చేశారంట అంటారు వాళ్ళ ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఇచ్చాడా అమ్మ ఆయిల్ ఉంటేనే పని చేస్తుంది నాకు వచ్చే. కానీ అమ్మా ఆయిల్ ఎందుకు? ఇంకా ఆయిల్ ఎత్తుకమ్మా. ఉన్న ఆయిలే మొహం మీద కాచావు. ఇంకెందుకు ఆయిల్? దండాలి ఎత్తుకయ్యా. అయిపోయిందా?